చాలా మంది అడుగుతుంటారు, సార్ డయాలసిస్ ఒక్కసారికి సరిపోతుందా, 2 సార్లకు సరిపోతుందా, లేకపోతే వారానికి 2 సార్లు చేసుకోవాలా, వారానికి 3 సార్లు చేసుకోవాలా? డయాలసిస్ అనేది మనం అంటే పరిస్థితి బట్టి మనం డిసైడ్ చేస్తాము. అంటే యూజువల్గా చాలా మంది దీర్ఘకాలమైన కిడ్నీ జబ్బు మనకి ఎప్పుడైతే కిడ్నీ ఇక పనికి రాదు, ఇక కిడ్నీ మనకి ఇక పని చేస్తలేదు అని నిర్ధారణ అయితే ఇక మనం వారానికి 2 సార్లు కానీ వారానికి 3 సార్లు కానీ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఈత కళ్ళు తాగితే స్టోన్ పడిపోతుంది అనేది ఓన్లీ స్టోన్ మనకు ఈ మూత్రం పైప్లో కానీ లేకపోతే బ్లాడర్లో కానీ అది కానీ చిన్న స్టోన్ ఉంటే కానీ పడిపోతుంది. కిడ్నీలో ఉన్న స్టోన్ మీరు ఎంత ఈత కళ్ళు తాగిపోదు. నడుము నొప్పి సమస్యలు అనేది ఎక్కువ వస్తాయి, దానివల్ల బెల్ట్ వాడడం అనేది జరుగుతుంది. మరి బెల్ట్ వాడడం వల్ల కిడ్నీ సమస్య తొలగిపోతుందా? స్పైన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే అది చాలా మంది వాళ్ళు బ్యాక్ పెయిన్ తో కూడా కిడ్నీ డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో అది అన్ని పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ అయితే కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది రాదు. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పిల్లల్లో 12 సంవత్సరాల వాళ్ళకు 12 సంవత్సరాలప్పుడు వాళ్ళకు షుగర్ అనేది బయటపడితే, టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడితే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.